ప్రస్తుతం ఎండలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అదే రీతిలో కూల్నెస్ కొరకు ప్రజలు అధిక విద్యుత్ ఉపయోగంతో ఫ్రిడ్జిలు, ఏసీలు ఎక్కువగా వాడుతున్నారు. ఎండలు పెరిగే కొద్దీ విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని నిమ్స్ ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ పెంచారు. రానున్న కాలంలో బంజారాహిల్స్లో 6, ఫిలింనగర్లో 12 సబ్ స్టేషన్స్ స్టార్ట్ చేస్తామని ఏఈడీ రమేష్ తెలిపారు. వేసవిలో అవసరాలకి అనుగుణంగా ఈ హై ఎంవీఏ కెపాసిటీ ఉన్న కేంద్రాలను ఏర్పాటు చేస్తామంటున్న రమేష్తో మా ప్రతినిధి రామలక్ష్మి ఫేస్ టు ఫేస్. నిమ్స్ సబ్ స్టేషన్లో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర కొత్తగా అంటే దీని యొక్క ఎంవీఏ అనేది కెపాసిటీ పెంచుతూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఒక సబ్ స్టేషన్ కూడా కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. స్టార్ట్ చేసింది కూడా ఇక్కడే అని చూపించవచ్చు. ఇక్కడ విజువల్స్ చూసుకుంటే కనుక ఇదే ప్రాంతంలో ఇక్కడ కనిపిస్తున్న దీన్ని కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అయితే గతంలోనే ఈ సబ్ స్టేషన్ మొత్తం ఉంది, కానీ గతంలో ఏంటంటే 8.5 వరకు ఉండేది ఎంవీఏ అనేది. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కాబట్టి దీని యొక్క వాడకం అనేది ఎక్కువగా ఉంటుంది, కరెంటు అవసరం కూడా. అలాగే ముఖ్యంగా ఈ ఏరియా కూడా చుట్టుపక్కల హాస్పిటల్స్, అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్, మంచి అంటే కమర్షియల్ షాప్స్ లాంటివి ఉన్న ఏరియా కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువగా విద్యుత్ యొక్క అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సబ్ స్టేషన్లో ఈ ఎంవీఏ కెపాసిటీ అనేది పెంచుతూ 12.5కి అయితే పెంచుతూ దీని ట్రాన్స్ఫార్మర్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి విద్యుత్ ఏ ప్రాంతాలకు వెళ్తుంది అని మనం గమనిస్తే కనుక ఇక్కడ బంజారాహిల్స్ వరకు, అలాగే పంజాగుట్ట, నిమ్స్, నవీన్ నగర్, సాయిబాబా టెంపుల్, ఇంకా ఎర్రం మంజిల్, టాటారావు, రెయిన్బో, సిటీ సెంటర్స్ లాంటి ప్రాంతాలకైతే కనుక ఈ ప్రాంతం నుంచే కరెంట్ అనేది సప్లై అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ప్రాంతాలన్నిటికీ కరెంట్ వెళ్ళాలి కాబట్టి ఇదే అంటే మైండ్లో పెట్టుకొని ఈ ఉద్దేశంతోనే ఈ కెపాసిటీని అయితే పెంచడం జరిగింది. అలాగే దీంతో పాటు కూడా రానున్న రోజుల్లో మరిన్ని సబ్ స్టేషన్స్ అనేవి ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలంలో ఈ విద్యుత్ యొక్క వాడకం అనేది చాలా పెరుగుతున్న సమయంలో దీన్ని పక్కా పెంచాలి, అనేక ప్రాంతాల్లో పెంచాలని కూడా ఇటు వాడుతున్న ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇదే రీతిలో దీని తర్వాత మరొక సబ్ స్టేషన్ని, ట్రాన్స్ఫార్మర్ని కొత్తది రోడ్ నెంబర్ 10లో కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ విద్యుత్ యొక్క వాడకాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ట్రాన్స్ఫార్మర్ని, ఎంవీఏని కెపాసిటీ పెంచుతూ నిర్ణయం తీసుకోవడం వల్ల దీనివల్ల కొంత మొత్తం మనం అంటే ఈ ఎండాకాలంలో మనం విద్యుత్ కొరత నుంచి మనం అయితే తప్పించుకునే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ భరత్తో రామలక్ష్మి, నిమ్స్ సబ్ స్టేషన్, రాజమండ్రి.